హలో ఆల్. మన పాలిటీ రివిజన్ క్లాసెస్లో సిక్స్త్ వీడియో స్టార్ట్ చేద్దాం మనం. పర్టికులర్లీ ఇది టీజీపీఎస్సీ సిలబస్ ప్రకారం యూనిట్ 5. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రస్తుతానికి గ్రూప్ 2 టీజీపీఎస్సీ ఇమీడియట్లీ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ సిలబస్ ఫినిష్ చేసి లాస్ట్లో మిగిలిన టాపిక్స్తో కంప్లీట్ పాలిటీ. ఓకే, 5% 10% మిగులుతుంది అంతే. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం ఇవాళ చాప్టర్ వచ్చేసి అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద స్టేట్స్. అయితే అమెండ్మెంట్ అంటే ఏంటి? చేంజెస్ చేయడం. ఎందుకు చేంజ్ చేయాలి? మన కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని మనం లివింగ్ డాక్యుమెంట్ అని అంటాం. లివింగ్ డాక్యుమెంట్ అంటే ఎప్పటికప్పుడు తనని తాను చేంజ్ చేసుకోగలదు అని. ఎప్పుడెప్పుడో రాశారు 1946 అరౌండ్ అప్పుడు. ఇప్పుడు 2024. అప్పుడున్న వాల్యూస్, టెక్నాలజీ, ఎకానమీ, సిచ్యువేషన్, ఐడియాలజీస్ అన్నీ డిఫరెంట్. ఇప్పుడు ఎంత మారింది. 1991 రిఫార్మ్స్ దగ్గర స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే కంప్యూటర్ టెక్నాలజీ పెరిగిందో, బయట డిజిటైజేషన్ జరిగిందో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. అదే బుక్ని ఇప్పుడు వాడమంటే వాడతారా? జనాలు కూడా ఒప్పుకోరు. అరే అప్పుడు ఎప్పుడో యాన్సిస్టర్స్ చెప్పింది ఇప్పుడు మమ్మల్ని ఫాలో అవ్వమంటారు ఏంటి? జనరేషన్ మారింది. అందుకని మనకి తగ్గట్టు, సొసైటీకి తగ్గట్టు చేంజెస్ తీసుకురావాలి. ఆ చేంజెస్ ఏ ఆర్టికల్లో మాట్లాడతాం మనం? ఆర్టికల్ 368. ఏ పార్ట్లో మాట్లాడతాం? పార్ట్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే పార్లమెంట్కే పవర్ ఉంది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి. చూడండి, పార్లమెంట్కే, స్టేట్ లెజిస్లేచర్స్కి లేదు, అక్కడ ఇనిషియేట్ అవ్వదు. పార్లమెంట్లో ఏ హౌసెస్లో అయినా అవ్వచ్చు. దేన్నైనా మనం యాడ్ చేయొచ్చు, తీసేయొచ్చు, లేదా చేంజ్ చేయొచ్చు, వేరీ చేయొచ్చు. ఓకే, సరే, ఇలా చేంజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఎప్పటికప్పుడు పార్లమెంట్ వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చా అంటే లేదు. కోర్టు వచ్చి ఏం చెప్పింది అని అంటే, ఎస్పెషలీ 1973 కేశవానంద్ భారతి కేసులో మీరు ఫైన్ ఏమన్నా చేంజ్ చేసుకోండి, కానీ మనకంటూ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, బేసిక్ స్కెలిటన్ ఉంది. దాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా మీకు నచ్చిన చేంజెస్ ఏదైనా మార్చుకోండి అని చెప్పింది. బేసిక్ స్ట్రక్చర్ అది కూడా మనకి చాప్టర్ వస్తుంది, దీని తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో మనకి టైం మారుతున్న కొద్దీ మన ఫ్యామిలీలో కూడా మనం అందరం మారుతూ ఉంటాం. బట్ మన కోర్ వాల్యూస్ మనకి మారవు. లైక్ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము, మన సిబ్లింగ్స్ని కేర్తో చూడడము, ఇంకా చాలా వాల్యూస్ లైక్ మోరల్గా ఉండడము, ఎథికల్గా ఉండడము, ఇలాంటివి ఉంటాయి చూసారా. మనం మన ఇంటిగ్రిటీ, ఆ వాల్యూస్ని కోల్పోయి మనం ఏం చెయ్యము. ఎంత మనం మనుషులుగా మారినా కోర్ వాల్యూస్ ఉంటాయి. అట్లా మన ఇండియాకు కూడా ఉన్నాయి. అవేంటి అనేది బేసిక్ స్ట్రక్చర్లో చూస్తాం మనం. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూద్దాము. ఒక రాజ్యాంగాన్ని మార్చాలంటే ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతారు? ఫస్ట్ ఒక క్లారిటీ ఏంటిది? ఓన్లీ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది అనేసి చూసాము. సో ఇనిషియేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏ హౌస్లో అయినా, ఇదర్ లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా స్టార్ట్ చేయొచ్చు, కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో రాకూడదు. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు కొంచెం యూనిటరీ ఫీచర్ కనిపించింది కదా, అక్కడ సెంటరే పవర్ఫుల్గా ఉంది. అయితే బిల్లుని ఎవరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఒక మినిస్టర్ అయినా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ప్రైవేట్ మెంబర్ అయినా చేయొచ్చు. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కదా, ప్రైవేట్ మెంబర్ చేస్తే పాస్ అవ్వదేమో, అసలు చెయ్యరేమో, ఓన్లీ మినిస్టర్ చేస్తాడేమో అని డౌట్ వస్తుంది. అలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, బికాజ్ రాజ్యాంగంలో తప్పు ఉంది అని ఏ కామన్ మ్యాన్ కనిపించినా కూడా మనం వెళ్ళి దాన్ని రేస్ చేయొచ్చు. అయితే ప్రెసిడెంట్ పర్మిషన్ అవసరమా అంటే ముందే అవసరం లేదు. ఇప్పుడు మనీ బిల్కి, ఒక స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఉంచాలా తీయాలా, ఇలాంటి కొన్ని బిల్స్కి ముందే ప్రెసిడెంట్ పర్మిషన్ అడుగుతున్నారు. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరమా? ఏం అవసరం లేదు. ఓకే, అయితే ఏ మెజారిటీతో పాస్ అవ్వాలి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అంటే స్పెషల్ మెజారిటీతో. చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీ ఉంది. నేను ఈ ప్రొసీజర్ తర్వాత చెప్తాను. సింపుల్ మెజారిటీ ఉంది, స్పెషల్ మెజారిటీ ఉంది, ఇంకొక కైండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ స్టేట్స్ కన్సెంట్. ఇండియాలోని స్టేట్స్లో ఉంటాయి కదా, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కన్సెంట్. ఓకే, ఈ రకమైన మెజారిటీస్ ఉంటాయి. ఒక రాజ్యాంగంలో ఈ బేసిక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాలి, మేజర్ చేంజెస్ అంటే మనకి స్పెషల్ మెజారిటీ అన్నమాట. చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఒక్కొక్క మెజారిటీ ఏంటో అక్కడ చెప్తా. మళ్ళీ 2 హౌసెస్లో సెపరేట్గా పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో తీసుకొచ్చారనుకోండి, ఫస్ట్ బిల్లు లోక్సభలో పాస్ అవ్వాలి, మళ్ళీ రాజ్యసభలో పాస్ అవ్వాలి. ఇక్కడ లోక్సభకి రాజ్యసభకి గొడవ వచ్చింది, డిసగ్రిమెంట్ వచ్చింది అనుకోండి, జాయింట్ సిట్టింగ్ ఉంటుందా? ఉండదు. జాయింట్ సిట్టింగ్ కేవలం ఆర్డినరీ బిల్కే ఉంటుంది, మనీ బిల్కి ఉండదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఉండదు.
నెక్స్ట్ స్టేట్స్, ఎక్కడెక్కడ స్టేట్స్ యొక్క కన్సెంట్ కావాలి, రాటిఫికేషన్ కావాలి, మోర్ దెన్ 50% కావాలి అని చూసాం కదా. ఎక్కడెక్కడైతే ఫెడరల్ ప్రొవిజన్స్ వస్తాయో, అంటే ఎక్కడెక్కడ స్టేట్ కి సంబంధించిన విషయాలు వస్తాయో, స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ స్టేట్ యొక్క కన్సెంట్ కావాలి. మిగతాదంతా పార్లమెంటే చేసేసుకుంటుంది చేంజెస్. ఎక్కడెక్కడ ఫెడరల్ ఉంటుందో అక్కడక్కడే స్టేట్స్ కన్సెంట్ కావాలి. మళ్ళీ దానికి కూడా ప్రొసీజర్ ఎలా తెలుసా, పార్లమెంట్ లోనేమో స్పెషల్ మెజారిటీతో పాస్ అవుతుంది కదా, స్టేట్ లో అయితే సింపుల్ మెజారిటీ చాలట. ఆ సగం స్టేట్స్ ఒప్పుకోవాలి అనే కండిషన్ ఉంది కదా, ఆ సగం స్టేట్స్ లో సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలు. ఇది మనం కొంచెం డెప్త్ లో చూసాం ఈ పాయింట్. ఓకే, అట్లా రెండు హౌసెస్ లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఠీకే, ప్రెసిడెంట్ యూజువలీ దానికి కన్సెంట్ ఇస్తాడు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కి ప్రెసిడెంట్ అసెంట్ ని విత్ హోల్డ్ చేయకూడదు, విత్ హోల్డ్ చేయొద్దు, అట్లా అనేసి రిటర్న్ కూడా చేయకూడదు. ఠీకే, ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా చెప్పారో తెలుసా, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో చెప్పారు, మిస్టర్ ప్రెసిడెంట్ మీ దగ్గరికి కనుక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ వస్తే మీరు కన్సెంట్ ఇవ్వాలి, మీరు దాన్ని విత్ హోల్డ్ చేసి దాన్ని రిటర్న్ చేయడం అట్లాంటివి చేయొద్దు. ఎప్పుడు 1971 లో ఆయనకు చెప్పారు, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. సో ఫైనల్ గా ప్రెసిడెంట్ కూడా సైన్ చేశాడు అనుకోండి, ఆ బిల్ ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాస్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. ఇంకా తద్వారా కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేశారు అని చెప్తారు. ఓకే, అయితే మనకేంటి, ఎంత కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేసినా మనం దేని పరిధిలో చేసుకోవాలి, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ని ఫాలో అవుతూ. అయితే ఇక్కడ అగైన్ కన్ఫ్యూజ్ చేస్తారు. రాజ్యాంగం ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. నౌ ఇది ప్రాబ్లం, ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పలేదు. అంబేద్కర్ ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్ డాక్యుమెంట్ లో లేదు, మన యాన్సిస్టర్స్ మాట్లాడుకున్న డాక్యుమెంట్ లో లేదు. సుప్రీం కోర్ట్ చెప్పింది బేసిక్ స్ట్రక్చర్ అనేది తర్వాత కొన్ని సీన్స్, కొన్ని సంఘటనలు చూసి ఇట్లా పార్లమెంట్ టూ పవర్ఫుల్ అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నారు, ఇట్లా కాదు, మనం ఒక డాక్టర్ని డెవలప్ చేసి వదులుదాము, దీని పరిధిలోనే చేసుకోమని చెప్దాము అని సుప్రీం కోర్ట్ డెవలప్ చేసింది అనమాట. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేసిందంటే కాదు. ఓకే, అయితే మనం టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్ లో డిఫరెంట్ మెజారిటీస్ అని చెప్పాను కదా, ఆ డిఫరెంట్ మెజారిటీస్ చూద్దాము మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి. కొన్ని చేంజెస్ ఏమో సింపుల్ మెజారిటీతో చేసుకోవచ్చు, కరెక్ట్. కొన్ని చేంజెస్ ఏమో స్పెషల్ మెజారిటీతో చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ మనం సింపుల్ మెజారిటీనే చూద్దాంలేండి. సింపుల్ అంటే ఏంటంటే, ఆ రోజు హౌస్ కి ఎవరెవరు వచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ స్ట్రెంగ్త్ 550 అనుకోండి, ఆ రోజు హౌస్ కి ఓన్లీ 400 మెంబర్సే వచ్చారు. వీళ్ళలో ఆ రోజు ప్రెసెంట్ అండ్ ఓటింగ్ వాళ్ళలో మోర్ దెన్ 50% వస్తే చాలు, అంటే మోర్ దెన్ 200 ఓట్స్ వచ్చాయి అనుకోండి, సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోయినట్టే. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ మెజారిటీ. సో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి సింపుల్ మెజారిటీతో పాస్ చేసే ప్రొవిజన్స్ ఏంటంటే, కొత్త స్టేట్స్ ని క్రియేట్ చేయడం, అడ్మిట్ చేయడం, లేదా క్రియేట్ చేయడం, తీసేయడం, ఆల్టరేషన్ చేయడం, ఇవన్నీ సింపుల్ మెజారిటీ. అలాగే మనం స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా 6 స్టేట్స్ కి, వాటిని ఉంచాలా తీయాలా, క్రియేట్ చేయాలా అబాలిష్ చేయాలా, సింపుల్ మెజారిటీ. అలాగే ఎంపీస్ యొక్క శాలరీస్, వాళ్ళ ప్రివిలేజెస్ ఇవన్నీ మార్చేది, అది సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ లో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, లాంగ్వేజ్, అది సింపుల్ మెజారిటీ. ప్యూజైన్ జడ్జెస్, అలాగే జడ్జెస్ యొక్క పెన్షన్స్, సింపుల్ మెజారిటీనే. సిటిజన్షిప్ యొక్క లాస్, సింపుల్ మెజారిటీనే. ఎలక్షన్స్ తర్వాత డీలిమిటేషన్, ఏదైతే మనం ఒక రాష్ట్రాన్ని ఇట్లా పార్ట్స్ గా డివైడ్ చేసి కాన్స్టిట్యుయెన్సీస్ తయారు చేస్తాం కదా, దాన్ని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటారు. వాటి గురించి చేయాలన్నా సింపుల్ మెజారిటీనే. సో ఇట్లా మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ మనకి సింపుల్ మెజారిటీతో పెట్టుకున్నారు. ఆ రోజు ఎవరెవరైతే వచ్చారో హౌస్ కి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దెమ్ ఓట్ చేస్తే సరిపోయి, సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ వచ్చింది స్పెషల్ మెజారిటీ. ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్, ఓకేనా. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే, టోటల్ మెంబర్షిప్, ఆ హౌస్ యొక్క టోటల్ మెంబర్షిప్ ఎంతమంది అయితే ఉన్నారో టోటల్ స్ట్రెంగ్త్, దాంట్లో మోర్ దెన్ 50% కావాలి. ప్లస్ అదొక్కటే సరిపోదు, ఇది క్రైటీరియా వచ్చిన తర్వాత ఆ రోజు ఎవరెవరైతే ఓటింగ్కి వచ్చారో ప్రెసెంట్ అండ్ ఓటింగ్, వాళ్ళల్లో మోర్ దెన్ 2/3 ఓట్స్ రావాలి. ఈ రెండు సాటిస్ఫై అయితేనే స్పెషల్ మెజారిటీ. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే అనవసరంగా ఇంకొక 10 minutes పోతుంది. సో మీకైతే అర్థమైంది కదా. ఫస్ట్ లోక్సభని తీసుకుందాం. లోక్సభ స్ట్రెంగ్త్ ఎంత, మొత్తం
ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ స్ట్రెంత్ 550 మెంబర్స్ ఉన్నారనుకోండి, మోర్ దెన్ 50% ఆఫ్ 550 ఇది ఒకటే సరిపోదు. ప్లస్ ఆ రోజు ఎంతమంది వచ్చారు, ఆ రోజు 500 మెంబర్స్ వచ్చారు అనుకోండి, దాంట్లో మోర్ దెన్ 2/3 ఓట్స్ కావాలి. 2/3 ఓట్స్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. అందుకే ఇది చాలా స్ట్రాంగెస్ట్ మెజారిటీ అనమాట. అందుకే స్పెషల్ మెజారిటీ అని పెట్టారు. ఓకే, నెక్స్ట్ మళ్ళా మనకి స్పెషల్ మెజారిటీ కూడా రకరకాలు ఉంటుంది తెలుసా. కాన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ ప్రకారం డిఫరెంట్ స్పెషల్ మెజారిటీస్ ఉన్నాయి. ఇది కొంచెం డీపర్ గా వెళ్తాం మనము. ఐ డోంట్ నో ఇఫ్ గ్రూప్ 2 లో ఇంత డీప్ గా అడుగుతారో లేదో, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి చూద్దాము. 249 ఆర్టికల్ ప్రకారం స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో తెలుసా. ఇది మనం రాజ్యసభలో రెజల్యూషన్స్ చూసాము. ఒక స్టేట్ లిస్ట్ లోని సబ్జెక్ట్ మీద పార్లమెంట్ లెజిస్ చేయాలంటే రాజ్యసభలో రెజల్యూషన్ పాస్ చేయాలి అని చూసాం కదా. వాట్ ఈస్ దాట్? ఆ రోజు ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఎవరెవరైతే ఉన్నారో మోర్ దెన్ 2/3 ఓట్స్ వచ్చాయనుకోండి, దాన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీనే అంటారు. ఇది ఒక రకం. ఠీకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక రకం ఏం చూసినాము. మోర్ దెన్ 50% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ టోటల్ మెంబర్షిప్ ప్లస్ ఆ రోజు ప్రెసెంట్ అండ్ ఓటింగ్ వాళ్ళలో మోర్ దెన్ 2/3 వర్డ్స్. ఇది ఒక రకమైన స్పెషల్ మెజారిటీ. కరెక్ట్. ఇంకొక రకమైన స్పెషల్ మెజారిటీ ఏంటి? ఈ పైన ఉన్న స్పెషల్ మెజారిటీ ఉంది కదా, అది చేసుకున్న తర్వాత 50% ఆఫ్ ది స్టేట్స్ కన్సెంట్. ఇదొక కైండ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీనే. మళ్ళీ ఆర్టికల్ 61 ప్రకారం ఇంకో స్పెషల్ మెజారిటీ ఏంటో తెలుసా. మోర్ దెన్ 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ బోత్ ద హౌసెస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ లో. ఓకే, కొంచెం మనం డీప్ గా వెళ్ళాం. స్పెషల్ మెజారిటీ అంటే కూడా ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో బట్ మీరు ఎగ్జామ్ కి ఏం గుర్తు పెట్టుకుంటారంటే, ఫస్ట్ సింపుల్ మెజారిటీ ఒకటి గుర్తు పెట్టుకోండి. దాంట్లో ఇందాక మనం ప్రొవిజన్స్ చూసినాం కదా. తర్వాత స్పెషల్ మెజారిటీ ఇది 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ టోటల్ మెంబర్షిప్. అదొక స్పెషల్ మెజారిటీ. ఇంకొకటి స్పెషల్ మెజారిటీ పైన స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% కన్సెంట్. ఈ మూడు గుర్తు పెట్టుకోండి సరిపోతుంది. నా ఇక్కడ ఈ స్పెషల్ మెజారిటీలో 2/3 మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ 50% ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ చూసాం కదా. వేటిని అంటే ఈ పర్టికులర్ మెజారిటీతో వేటిని చేంజ్ చేస్తారు అని చూసామనుకోండి, ఫండమెంటల్ రైట్స్. అవి మనకి ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది అంటే అంటే పార్లమెంట్ మారుస్తారని చెప్పి వాళ్ళకి ఇంత స్ట్రిక్ట్ మెజారిటీ ఇచ్చారు. అలాగే డిపిఎస్పీస్ ఉన్నాయి కదా మనకి, అవి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. ఎస్సీ అండ్ హైకోర్ట్ జడ్జెస్ రిమూవ్ చేయాలంటే ఈ మెజారిటీనే కావాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ మెజారిటీనే కావాలి. అప్రూవల్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, దీనికి కూడా ఈ స్పెషల్ మెజారిటీనే కావాలి. నెక్స్ట్ థర్డ్ కైండ్ ఆఫ్ మెజారిటీ అండర్ ఆర్టికల్ 368 ఏంటది? స్పెషల్ మెజారిటీ. ఈ పైనున్నది మీట్ అయ్యి అది దాంతో పాటు స్టేట్స్, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క కన్సర్న్. ఇది ఇంకా కష్టమైనది, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ ఏమేమి వస్తాయి అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, నెక్స్ట్ యూనియన్ అండ్ స్టేట్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్. ఈ లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్ అండ్ స్టేట్స్ కి మధ్యలో డివైడ్ అవుతున్నాయి కదా, ద డివిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. నెక్స్ట్ జిఎస్టి కౌన్సిల్. నెక్స్ట్ 7th షెడ్యూల్, ఇందులో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంది కదా. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, ఎక్కడ రాజ్యసభలో మనకి రిప్రజెంటేషన్ ఉంది కదా దాని మీద. అండ్ మనం ఆర్టికల్ 368 అంటే అమెండ్మెంట్ అని మాట్లాడుతున్నాం కదా. ఒకవేళ ఈ ఆర్టికల్నే మాట్లాడాలంటే, అసలు అమెండ్మెంట్ కి సంబంధించిన ఆర్టికల్నే మాట్లాడాలి, ద రూట్స్నే మార్చాలంటే ఈ మెజారిటీనే కావాలి, ఆర్టికల్ 368 ఇట్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ క్రైటీరియా అన్నమాట. సో ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి కింద ఆప్షన్స్ లో ఇచ్చి దేన్ని సింపుల్ మెజారిటీతో
చేస్తారు, దేన్ని స్పెషల్ మెజారిటీతో చేస్తారు, దేనికి స్టేట్స్ కన్సెంట్ కావాలి అని. ఒకటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఎక్కడెక్కడ ఫెడరల్ ప్రొవిజన్స్, ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ అన్నిట్లో స్టేట్ ఇన్వాల్వ్ అయింది. జిఎస్టీలో ఇన్వాల్వ్ అయింది, 7th షెడ్యూల్లో ఉంది, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టులో ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్లో ఉంది. అందుకని 50% ఆఫ్ స్టేట్స్ యొక్క కన్సెంట్ అడిగినాం. ఎట్లాగో మనం సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ చూసాం కదా, ఎక్కడైనా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవ్వచ్చు. ఈ మెజారిటీస్ కూడా చూసేయండి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ మెజారిటీ అంటే ఏమన్నాం? ఆ రోజు ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో వాళ్ళల్లో ఓట్ చేస్తే మోర్ దెన్ 50% వస్తే చాలు. అంటే ఆ ఒక్క రోజు ఎంతమంది వచ్చినా అంతమంది. హౌస్ మెంబర్షిప్తో సంబంధం లేదు, స్ట్రెంగ్త్తో సంబంధం లేదు. కానీ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ అన్నారనుకోండి, దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. తేడా అర్థమైంది కదా? జస్ట్ ఆ రోజు వచ్చిన వాళ్ళలో మెజారిటీ వస్తే సింపుల్ మెజారిటీ. కానీ మొత్తం హౌస్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో దాంట్లో మోర్ దెన్ 50% కావాలంటే అబ్సల్యూట్ మెజారిటీ. అది కాకుండా ఇంకొకటి ఎఫెక్టివ్ మెజారిటీ అని చూసాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎక్కడ చూసినాం ఎఫెక్టివ్ మెజారిటీ అని? లోక్సభ స్పీకర్ యొక్క రిమూవల్ అప్పుడు దీని గురించి మాట్లాడాం. కరెక్ట్? ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటంటే ఇది కూడా మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. అదేంటి? సేమ్ అబ్సల్యూట్ మెజారిటీ లాగానే ఉంది కదా. తేడా ఏంటి అంటే ఇక్కడ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ అన్నాము. ఈ టోటల్ స్ట్రెంగ్త్ చూసేటప్పుడు మైనస్ వేకెంట్ సీట్స్, ఆ హౌస్లో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయో అవన్నీ తీసి ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో దాంట్లో మోర్ దెన్ 50%. ఇక్కడ అట్లాగే ఏం చేయట్లేదు, మొత్తం ఎంత స్ట్రెంగ్త్ ఉంది పేరుకి దాంట్లో 50% వస్తే చాలు. ఇక్కడ వేకెన్సీస్ తీసేయండి, ఖాళీ సీట్స్ తీసేయండి, అప్పుడు చూడండి ఎంత స్ట్రెంగ్త్ ఉందో. దాంట్లో మోర్ దాన్ 50% కావాలి అంటే ఎఫెక్టివ్. ఇది ఇంకా కొంచెం స్ట్రాంగర్ మెజారిటీ అన్నమాట అబ్సల్యూట్ కంటే. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ ఇంత చూసినాం కదా, దీనికి క్రిటిసిజం చూడాలి. ఇప్పుడు అమెరికాలో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం చాలా కష్టం అనమాట. ఎంత రిజిడ్ అంటే మీరు ఒకసారి టైం ఉంటే గూగుల్కి వెళ్ళి ఇప్పటికీ అమెరికాని ఎన్నిసార్లు అమెండ్ చేస్తారో చూడండి. కాన్స్టిట్యూషన్ని చాలా తక్కువ, చాలా. మనం ఇప్పటికీ 106 సార్లు చేసినాం, 106 టైమ్స్. అంటే మనది ఈజీనా అంటే మనది ఎట్లుంటుందంటే మరీ కష్టం కాదు అమెరికా లాగా, మరీ ఈజీ కాదు బ్రిటన్ లాగా, మధ్య రకం, మధ్య మార్గం అనమాట. సరే, మనం క్రిటిసిజం ఏందో చూద్దాం. చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి ఒక సెపరేట్ బాడీ పెట్టుకోవచ్చు కదా. దెర్ ఇస్ నో స్పెషల్ బాడీ. అమెరికాలో కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ కమిటీ, ఒక కమిటీ ఉంటుంది అనమాట. సపరేట్గా అందులో మెంబర్స్ కూర్చొని ఈ పని పెట్టుకుంటారు ఒకవేళ మార్చే పని వస్తే. మనకి అట్లా స్పెషల్ బాడీ ఉందా? లేదు, పార్లమెంటే చేసుకుంటున్నారు ఆరామ్సే. సో అది ప్రాబ్లం అనమాట. అదొక క్రిటిసిజం. నెక్స్ట్, స్టేట్స్కి చాలా లిమిటెడ్ రోల్ ఉంది కదా. ఎక్కడో ఫెడరల్ ప్రొవిజన్స్ వస్తే తప్ప స్టేట్స్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. మళ్ళీ అన్ని స్టేట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారా? కాదు, ఓన్లీ 50% స్టేట్స్ చాలట, వాళ్ళ కన్సెంట్ వస్తే చాలట. సో తక్కువ రోల్ ఉంది. నెక్స్ట్, పార్లమెంట్ యొక్క డామినెన్స్ ఉంది. ఎట్లా చెప్తున్నారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ఓన్లీ పార్లమెంట్లో ఇనిషియేట్ అవుతుంది, స్టేట్ లెజిస్లేచర్లో ఇనిషియేట్ అవుతుందా? అవ్వట్లే. అప్పుడు క్లియర్లీ వాళ్ళ డామినెన్సే ఉంది కదా. నెక్స్ట్, స్టేట్స్ కన్సెంట్ కావాలి అని అన్నారు కానీ ఏ టైం ఫ్రేమ్లో కావాలి, ఎంత టైం ఫ్రేమ్లో 50% కన్సెంట్ కావాలి, అట్లా టైం ఫ్రేమ్ ఇవ్వలేదు. సో ఇది కొంచెం వేగ్గా ఉంది, క్లారిటీ లేదు. కరెక్ట్? నెక్స్ట్, జాయింట్ సిట్టింగ్ ఉందా? రెండు హౌసెస్కి ఏదైనా డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు, కాన్స్టిట్యూషన్ని మార్చాలా వద్దా అనే డౌట్ వచ్చినప్పుడు జాయింట్ సిట్టింగ్ లేదు. సో అదొక క్రిటిసిజం ఉంది. నెక్స్ట్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఆర్డినరీ బిల్ని పాస్ చేసినట్టు పాస్ చేస్తున్నారు. అక్కడ సింపుల్ మెజారిటీ అయితే ఇక్కడ స్పెషల్ మెజారిటీ, అంతే తేడా. సేమ్ ఆర్డినరీ బిల్ లాగే దీనికోసం స్పెషల్గా వేరే ప్రాసెస్ పెట్టుకోవచ్చు కదా. ఏదో బిల్ చట్టాన్ని తీసుకొచ్చినట్టు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు, ఇంత పెద్ద డాక్యుమెంట్ని మారుస్తున్నారు అనేది ఒక క్రిటిసిజం. ఇంకా చాలా వేగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, క్లారిటీ ఉండదు, ఇట్లాంటి క్రిటిసిజం కూడా ఉంది. సో అర్థమైంది కదా అమెండ్మెంట్ చాప్టర్. అయితే ఇప్పటి వరకు మనం 106 అమెండ్మెంట్స్ చూసాము అని చెప్పాం. అందులో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, అరౌండ్ ఒక 50 వరకు ఉంటాయి, 40 to 50. అవి చూద్దాము, ఎంతవరకు గుర్తుంటే అంతవరకు. ఠీకే, ట్రై చేద్దాం. దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్వి నేను మళ్ళీ డబల్ మార్క్, ట్రిపుల్ టిక్స్ పెట్టి మరీ చెప్తాను, ఈ పక్కా గుర్తు పెట్టుకోండి అని. సో చూసుకుంటూ వెళ్ళిపోదాం, బికాస్ మనకి సిలబస్లో ఉంది కాబట్టి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్లో మనము అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది, దాంట్లో ఏమేం పాయింట్స్ మాట్లాడారు అంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
బట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒక 3 to 4 అవర్ లాంగ్ లెక్చర్ అవుతుంది. మనం స్టాండర్డ్ బుక్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అక్కడ ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలిటీలో ఎవ్రీ వర్డ్ మీరే ఓన్గా బుక్ రాసేటట్టు. బట్ రైట్ నౌ మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి అమెండ్మెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైతే అవసరమో ఎక్స్ప్లెనేషన్ అక్కడ చెప్పేస్తాను నేను. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం రాజ్యాంగాన్ని చేంజ్ చేశారు ఎప్పుడు అంటే 1951లో. మనం ఫోర్స్లోకి తీసుకొచ్చింది 1950 జాన్లో. ఫస్ట్ చేంజ్ అప్పుడే 1951లో తీసుకొచ్చారు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాని ఇష్యూస్, రెస్ట్రిక్షన్ గురించి మాట్లాడారు. జమీందారీ ల్యాండ్ ఎక్విజిషన్, అప్పట్లో జమీందారులకి లక్షల ఎకరాలు వాళ్ళ దగ్గర ఉండేవి కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పూర్ పీపుల్కి, అవసరమైన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, దాని గురించి మాట్లాడారు. ఆర్టికల్ 31A, 31B, 9th షెడ్యూల్, ఇవన్నీ ఏంటి మీకు గుర్తుందా? 9th షెడ్యూల్ ఏంటంటే ఎక్కడెక్కడైతే జ్యుడిషియల్ రివ్యూ రాకూడదో అలాంటి ఒక షెడ్యూల్ క్రియేట్ చేసి పార్లమెంట్ వాళ్ళు కొన్ని చట్టాలని 9th షెడ్యూల్కి పంపించేవారు. దాని ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ అంటుందన్నమాట, నేను ఏవేవైతే 9th షెడ్యూల్లో పెడతానో అవి నాన్ జస్టిసబుల్, వాటి మీద మీరు కోర్ట్స్కి వెళ్ళలేరు అని చెప్పేసి. అప్పుడు కోర్టు చూసింది ఇక అప్పుడు ఏమన్నదంటే, ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది చేసేసి 9th షెడ్యూల్లో పెట్టి కోర్ట్స్ రాకూడదు అంటే అట్లెట్లా, మీరు మీకు నచ్చిన చేంజెస్ తీసుకుంటారు కదా అని చెప్పి కోర్టు కండిషన్ పెట్టింది. ఏంటంటే సరే ఓకే, మీరు ఇంపోర్ట్ అయినవి అక్కడ పెట్టుకోండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలకి ఊరికే కోర్టులకు తిరుగుతూ ఉన్నారు అనుకోండి జనాలు, ఆ చట్టాలు ఎప్పటికీ ఇంప్లిమెంటేషన్లోకి రావు కదా, అందుకని గవర్నమెంట్ మేము ఇట్లాంటిది ఒకటి క్రియేట్ చేశాము అని చెప్పారు. బట్ కోర్టు ఏమన్నది, సరే ఓకే చేసుకున్నారు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేయకండి, ఓకే, మన కోర్ వాల్యూస్ని వయలేట్ చేయకుండా, మరి టూ మచ్గా అన్యాయం చేయకుండా అలాంటివి పెట్టుకోండి. ఒకవేళ మీరు వయలేట్ చేస్తున్నారు అనిపిస్తే మేము అక్కడికి కూడా ఆ షెడ్యూల్లోకి వచ్చి కూడా మేము రివ్యూ చేస్తాము అని మాత్రం కోర్టు అయితే చెప్పింది. 4th అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఎప్పుడు వచ్చింది? 1955. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, బికాస్ మనకి ఇయర్స్ ఏ నెంబర్ అమెండ్మెంట్ యాక్ట్ అందులో ఏం పాయింట్స్ అడిగారు, ఇంతే అడుగుతారు, ఇంతకంటే డెప్త్లో వెళ్ళి అడగరు. ఓకే, 4thలో ఏం చెప్పారు? 1955. ఆ టైంలో ఇండియాకి వెళ్ళి ఊహించుకోండి ఏం జరుగుంటుంది అని, అప్పుడు ఈజీగా అర్థమవుతాయి, గుర్తుంటాయి. సో ఈ కంపల్సరీ ప్రాపర్టీ అక్విజిషన్ చేస్తున్నారు కదా జమీందార్స్ నుంచి, పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డర్స్ నుంచి, చేసినప్పుడు వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ ల్యాండ్ గుంజుకున్నప్పుడు కంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా? ఈ కంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కోర్ట్స్ వచ్చి జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అని చెప్పారు అనమాట ఈ అమెండ్మెంట్లో. తర్వాత ట్రేడ్ని నేషనలైజ్ చేశారు. ఓకే, అంటే గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది చాలా వరకు ట్రేడ్. తర్వాత 9th షెడ్యూల్ ఉంది కదా పైన మాట్లాడడం, దాంట్లో ఇంకా కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు, చాలా యాక్ట్స్. ఒక రకంగా పార్లమెంట్ టూ మచ్ పవర్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క దానికి ఇది చాలా ఇంపార్టెంట్ అని 9th షెడ్యూల్లో తొయ్యొచ్చు, అది తప్పు కదా. నిజంగా జెన్యున్లీ అది చాలా మందికి మంచి చేస్తుంది అంటేనే అది 9th షెడ్యూల్లో పెడితే బెటర్. బట్ ప్రతిదీ అలా చేసుకుంటూ పోతే పార్లమెంటరీ పవర్ ఎక్కువ అయిపోతున్నట్టు. నెక్స్ట్ 7th అమెండ్మెంట్ యాక్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 1956. ఈ ఇయర్ గుర్తు రాగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. అందుకే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ ఇయర్లో. చేసి ఇండియాని 14 స్టేట్స్, 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. ఠీకే, అండ్ ఫస్ట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయిన ఫస్ట్ స్టేట్ ఏంటి? ఆంధ్ర, మనకు తెలుసు కదా. నెక్స్ట్ ఇదే అమెండ్మెంట్లో హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, ప్రతి స్టేట్కి హైకోర్టు ఉంటుంది కదా, అవి యూనియన్ టెరిటరీస్ మీద కూడా కేసెస్ సాల్వ్ చేసుకోవచ్చు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ యూనియన్ టెరిటరీస్ మీద కూడా పోతుంది అని చెప్పేసి ఈ యాక్ట్లోనే చెప్పారు. ఓకే, నెక్స్ట్ 9th అమెండ్మెంట్ యాక్ట్ ఇదే ఇయర్లో వచ్చింది, 1960. ఏమైందంటే ఒక ఇండో పాక్ అగ్రిమెంట్ ఉంది ఇండియాకి పాకిస్తాన్కి, ఆ అగ్రిమెంట్ ద్వారా బేరుబారి యూనియన్ అనే ఒక టెరిటరీ, ఒక చిన్న ఏరియా, దీన్ని పాకిస్తాన్కి ఇచ్చేసారనమాట ఈ అగ్రిమెంట్ ప్రకారం. నెక్స్ట్ 10th అమెండ్మెంట్ యాక్ట్ ఇదే ఇయర్లో వచ్చింది, 1961లో వచ్చింది. దీంట్లో దాద్రా నగర్ హవేలీ ఉంది కదా, ఏదైతే మన గోవాకి సంబంధించిన కొన్ని టెరిటరీస్ ఉండే కదా, అవి యూనియన్ టెరిటరీస్గా డిజైన్ చేశారు 1961లో. ఇదే ఇయర్లో 11th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే అప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వేరేలాగా ఉండే, ఈ 11th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎట్లయితే ప్రెసిడెంట్కి ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉందో వైస్ ప్రెసిడెంట్కి కూడా ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉండాలి అని 11th అమెండ్మెంట్ యాక్ట్ 1961లో చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మనం చూసాం కదా, 2 హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్వాల్వ్ అవుతారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అని, అట్లా ఒక ఎలక్టోరల్ కాలేజ్ తయారు చేశారు. నెక్స్ట్
11th అమెండ్మెంట్ యాక్ట్ వరకు చూసినాం కదా. తర్వాత 12th అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఏ ఇయర్లో వచ్చింది? 1962. 1962లో మన ఇండియాలో ఏం జరుగుతుంది అప్పుడు? ఆ టైంలోకి వెళ్ళండి ఒకసారి టైం ట్రావెల్ చేసి. 1962లో ఇండో చైనా వార్ కండిషన్స్ ఉన్నాయి అప్పుడు, కరెక్ట్? సో 12th అమెండ్మెంట్ యాక్ట్ 1962లో అదే టైంలో అగైన్ పోర్చుగీస్ టెరిటరీస్ అయిన గోవా, దమన్, దీవ్ వీటిని ఇండియన్ యూనియన్లో కలిపేశారు. ఓకే, ఇయర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ అదే 1962లో ఇంకో యాక్ట్ వచ్చింది, 13th అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏం చెప్పారు? నాగాలాండ్ ఏదైతే ఉందో అప్పటిదాకా అది యూనియన్ టెరిటరీ లాగా ఉండే, దానికి ఒక స్టేట్ లాగా ఒక స్టేటస్ ఇచ్చారు, స్టేట్ హుడ్ ఇచ్చారు. ఇదే 1962లో 14th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. పుదుచేరి ఏదైతే ఫ్రెంచ్ టెరిటరీ ఉంది కదా, దాన్ని ఇండియన్ యూనియన్లో కలిపేశారు. అట్లనే కొన్ని యూనియన్ టెరిటరీస్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేచర్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు పుదుచేరికి లెజిస్లేచర్ ఉంది కదా, ఈ యాక్ట్ ద్వారానే వచ్చిందనమాట. నెక్స్ట్ 1964లో ఏం జరిగింది? 17th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీంట్లో ఏం చెప్పారు అంటే 9th షెడ్యూల్లో నియర్లీ 44 యాక్ట్స్ ని కలిపారంట. చూడండి పార్లమెంట్ ఎంత పవర్ఫుల్ అవ్వడానికి ట్రై చేస్తుందో. 44 యాక్ట్స్ ని కలిపి కోర్ట్స్ వీటిలో జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అని చెప్పారు. కొన్ని సార్లు కంపెన్సేషన్ అంటే మనము ఈ కంపెన్సేషన్ ఇస్తున్నాం కదా ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నందుకు, అది పార్లమెంటే డిసైడ్ చేస్తుంది అన్నట్టుగా పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ 1966 దీంట్లో 18th అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ ఏం చెప్పారు అంటే పంజాబ్ అండ్ హర్యానా అనే రెండు కొత్త స్టేట్స్ ని క్రియేట్ చేశారు. దీని ద్వారా కొత్త స్టేట్ ని క్రియేట్ చేసే పవర్ ఎవరు తీసుకున్నారు? పార్లమెంట్. సో మనం కూడా చూసాం కదా ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ని డివైడ్ చేయడానికి పార్లమెంట్ లో మనం శ్రీకృష్ణ కమిటీ దగ్గర నుంచి చూసాం, పార్లమెంట్ లో ఎంత రచ్చ రచ్చ జరిగి ఫైనల్ గా తెలంగాణ అనే ఒక స్టేట్ క్రియేట్ అయింది అని చెప్పి. సో ఇట్స్ కంప్లీట్లీ పార్లమెంట్స్ పవర్ అన్నమాట. నెక్స్ట్ 1967 21st అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా ఏమైందంటే మనకి 8th షెడ్యూల్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, 8th షెడ్యూల్లో ఏం మాట్లాడతాం చెప్పండి? మనకి కాన్స్టిట్యూషన్ లో రికగ్నైజ్ చేసిన కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, కరెక్ట్? ఆ లాంగ్వేజెస్ లో 15th లాంగ్వేజ్ గా సింధీని యాడ్ చేశారు 1967. ఇదంత ఇంపార్టెంట్ కాదు, లైక్ తీసుకోండి, గుర్తుండకపోయినా ఇట్స్ ఓకే. నెక్స్ట్ 1971లో ఏం జరిగింది? 24th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీంట్లో ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ చూడండి, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పవర్ ఉంది కదా, ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేసే పవర్ ఉంది అని చెప్పి 24th అమెండ్మెంట్ యాక్ట్ లో చెప్పారనమాట. ఇక్కడ చూడండి ఆ టైంలో ఎవరున్నారు? ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. సో కొంచెం పవర్ఫుల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మేము రాజ్యాంగంలో ఏదంటే అది మార్చుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ అయినా మార్చుకోవచ్చు. మేము ఎప్పుడైనా అట్లాంటి కాన్స్టిట్యూషనల్ బిల్ ప్రెసిడెంట్ కి పంపిస్తే ఆయన ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. నో ఆర్ ఎస్ క్వశ్చన్లు అడగకుండా సైన్ చేయాలంట. అది 24th అమెండ్మెంట్. అదే 1971లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే మనకి అప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఉండే, అప్పటికీ ఉండే. దీన్ని కొంత రెస్ట్రిక్ట్ చేశారు. రెస్ట్రిక్ట్ చేయడం అంటే కంట్రోల్ చేయడము. ఎస్పెషలీ ఈవెన్ దో కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో డిపిఎస్పీస్, అవి ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నా సరే డైరెక్టివ్ ప్రిన్సిపల్సే గెలవాలి అన్నట్టు. ఇమాజిన్ ఫండమెంటల్ రైట్స్ ఒకరిద్దరికి నష్టపోయినా చాలా మందికి చాలా మంచి జరుగుతుంది అనుకోండి, పోతే ఏంటి, వాళ్ళకి కొంచెం కంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది కదా. రైట్ టు ప్రాపర్టీని కొంత కర్టైల్ చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు. చూడండి అది ఇంకా ఫండమెంటల్ రైటే, బట్ కొంత రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. అట్లనే ఇంకేం చెప్పారు? కొన్ని ఫండమెంటల్ రైట్స్ పోయినా సరే, ఎస్పెషల్లీ ఆర్టికల్ 14 1931 పోయినా సరే డిపిఎస్పీస్ చాలా మందికి మంచి చేస్తున్నాయంటే డిపిఎస్పీస్ని అప్హోల్డ్ చేయాలి అని చెప్పారనమాట. అదే 97లో 26th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీంట్లో ప్రైవీ పర్సెస్ని అబాలిష్ చేశారు. ప్రైవీ పర్సెస్ అంటే ఏంటంటే మనకి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో 563 కంటే ఎక్కువ ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండే, దానికి రాజులు ఉండే ఇండిపెండెంట్గా. అప్పటిదాకా ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళకి ఇండియాలో కలవాలని ఇష్టం లేకుండే, బట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసో, రిక్వెస్ట్ చేసో, భయపెట్టు ఏదో చేసి మొత్తానికి ఇండియాలో కలిపాడు. బట్ ఏ కండిషన్ మీద తెలుసా?
మీరు ఇప్పటిదాకా రిచ్గా రాజుల్లాగా బతికిరు కదా, మీకు అట్లనే అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఇంత మనీ ఇస్తాము అని చెప్పి ఆ అగ్రిమెంట్ మీద కలిపారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కోట్లు కోట్లు వెళ్తూ ఉండేవి, చాలా పైసలు పోతుండే దాంట్లో. సో ఈ ప్రైవీ పర్సెస్ అనేవి ఇంకా రాజులు లేరు, రాజ్యాలు లేవు, ఇంకేం లేవు, ఇంకెందుకు ప్రైవీ పర్సెస్ అని 1971లో తీసేశారు 26th అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్ 31st అమెండ్మెంట్ 1973. దీంట్లో లోక్సభ యొక్క సీట్స్ అప్పటి 525 నుంచి 545కి పెంచారు. ఇప్పుడు మన కరెంట్ ఎంత? 552 కదా. నెక్స్ట్ 33rd అమెండ్మెంట్ యాక్ట్ 1974లో ఈ ఎంపీలు ఎమ్మెల్యేకి సంబంధించిన రెసిగ్నేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద కొన్ని కండిషన్స్ని పెంచారు. అంటే జెన్యున్గానే రిజైన్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా పార్టీ పాలిటిక్స్ వల్ల రిజైన్ చేస్తున్నారా, అట్లా కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. అదే 1974లో ఇంకొకటి వచ్చింది, 35th అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో సిక్కింని ఒక అసోసియేట్ స్టేట్గా చేశారు. అసోసియేట్ స్టేట్ అంటే సిక్కిం యాక్చువల్లీ ఫస్ట్ సెపరేట్ కంట్రీ లాగా ఉండే, ఇండియాలో పార్ట్ కాదు. కానీ సిక్కింలోని జనాలందరికీ రెఫరెండం పెడితే ఇండియాలోనే కలిసిపోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండే, అందుకని చెప్పేసి సిక్కిం అసోసియేట్ స్టేట్ అయింది. వెరీ నెక్స్ట్ ఇయర్ 1975 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సిక్కిం అనేది అసోసియేట్ స్టేట్ నుంచి ఫుల్ స్టేట్ హుడ్కి వచ్చేసింది అనమాట ఇండియాలో. ఓకే. నెక్స్ట్ 1975లో 38th అమెండ్మెంట్ యాక్ట్ ఇంకొకటి వచ్చింది. ఇది చూడండి, 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం. ఆ టైంలో 38లో ఏం చెప్పారో తెలుసా? ఒకవేళ గవర్నమెంట్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ విధిస్తే అవి నాన్ జస్టిసియబుల్ అంట, వాటిని క్వశ్చన్ చేయడానికి కోర్ట్స్కి వెళ్ళొద్దంట. అదెంత అన్యాయం చూడండి. ఎమర్జెన్సీ అంటేనే మొత్తం పార్లమెంట్ పవర్ఫుల్ అయిపోతుంది, ఏ స్టేట్లోని స్టేట్ లిస్ట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, జనాలకున్న ఫండమెంటల్ రైట్స్ రెస్ట్రిక్ట్ అయిపోతాయి, మనం కోర్ట్స్కి కూడా వెళ్ళలేము బేసిక్ రైట్స్ కోసం. అట్లాంటి ఎమర్జెన్సీ కోసం మనం క్వశ్చన్ చేయకూడదంట కోర్ట్స్కి వెళ్ళి. అట్లనే ప్రెసిడెంట్ మల్టిపుల్ ఎమర్జెన్సీస్ ఒకేసారి విధించవచ్చట, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, నేషనల్ ఎమర్జెన్సీ ఇట్లా. సో మేడం కొంచెం పవర్ఫుల్ అవ్వడానికి ట్రై చేసింది. ఇప్పుడు 1975 38th అమెండ్మెంట్ యాక్ట్లో. మళ్ళీ అదే ఇయర్లో ఇంకొకటి పట్టుకొచ్చింది, 39th అమెండ్మెంట్ యాక్ట్. 39లో ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ వీళ్ళ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అంట కోర్ట్స్కి బియాండ్ అంట, జ్యుడిషియరీకి బియాండ్గా ఉంటాయంట. కోర్ట్స్ అసలు వాటి గురించి మాట్లాడొద్దంట. యాక్చువల్గా అప్పుడు ఏమైందంటే అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇందిరాగాంధీకి అగెయిన్స్ట్గా. ఆమె ఎలక్షన్ తప్పుగా జరిగింది, ఆమె కాన్స్పిరసీ అంటే తప్పు వేస్లో ఎలక్షన్ గెలిచింది, ఆమెను డిస్క్వాలిఫై చేయాలి యాజ్ అన్ ఎంపీ అని జడ్జిమెంట్ ఇచ్చింది. అది నిజంగా జరిగితే ఆ జడ్జిమెంట్ ఇంప్లాయ్ చేస్తే ఆమె అసలు డిస్క్వాలిఫై అయ్యి ప్రైమ్ మినిస్టరే అవ్వదు కదా. ఫస్ట్ ఎంపీగా మెంబర్షిప్ పోతే ఏమవుతుంది, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఊడుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం, పవర్ని కాపాడుకోవడం కోసం ఈమెకి ఇట్లాంటి అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అప్పటికే ఆమె ప్రైమ్ మినిస్టర్ కదా. సో వెంటనే ఈ యాక్ట్ తీసుకొచ్చి ఏం చెప్తుందో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎలక్షన్ మీ పరిధిలోకి రాదు, ప్రెసిడెంట్, పిఎం అట్లనే స్పీకర్, కోర్ట్స్ డిసైడ్ చేయొద్దు అని, పవర్ కాపాడుకోవడం కోసం. నెక్స్ట్ ఇంకా 9th షెడ్యూల్లో ఇంకా చాలా యాక్ట్స్ తీసుకొచ్చి యాడ్ చేసింది. 9th షెడ్యూల్ అంటే ఏంటి? ఎక్కడైతే కోర్ట్స్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వద్దో, జ్యుడిషియల్ రివ్యూ ఉండదో అట్లాంటిది అనమాట. నెక్స్ట్ అదే టైంలో ఆమె 1976లో నెక్స్ట్ ఇయర్ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చింది, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని. దీన్ని ఏమంటారో తెలుసా? మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎందుకంటే అన్ని చేంజెస్ పట్టుకొచ్చింది, లిటరలీ ఇంకొక రాజ్యాంగం లాగా. వెరీ ఇంపార్టెంట్, ఇది చూద్దాము. ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ని యాడ్ చేసింది. ఫస్ట్ నుంచి ప్రియాంబుల్లో ఈ వర్డ్స్ లేవు, 1976 42nd అమెండ్మెంట్లో వచ్చాయి. అట్లనే ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 14(4)A తీసుకొచ్చింది. ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకంట? ఆమె ఎమర్జెన్సీ విధించింది కదా, అప్పుడు జనాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పి, మీరు సిటిజన్స్, మీకు కూడా కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, ఎంతసేపు రైట్స్ కోసమేనా, డ్యూటీస్ కూడా ఉన్నాయని చెప్పి డ్యూటీస్ తీసుకొచ్చింది ఒక చాప్టర్ని. నెక్స్ట్ ప్రెసిడెంట్ అంట క్యాబినెట్ వాళ్ళు ఏ అడ్వైస్ ఇస్తే చాలు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంట, ఎస్ ఆర్ నో క్వశ్చన్లు అడగద్దంట. లోక్సభ సీట్స్ని 2001 వరకు ఫ్రీజ్ చేసింది. బికాజ్ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుతున్న స్టేట్స్లో సీట్లు పెరుగుతాయి కదా, అది అన్యాయం కదా, పాపులేషన్ కంట్రోల్ ఉండాలి కదా, అందుకని 2001 వరకు ఫ్రీజ్ చేసింది. కాన్కరెంట్ లిస్ట్లోకి 5 సబ్జెక్ట్స్ని పంపించారు. నేను 3 చెప్తా, మీరు 2 చెప్పండి.
ఫారెస్ట్, ఎడ్యుకేషన్, వెయిట్స్ అండ్ మెజర్స్. ఇంక 2 మీరు ఆలోచించండి. కాన్కరెంట్ లిస్ట్‌లోకి పంపించింది. సుప్రీం కోర్ట్, హైకోర్ట్ యొక్క జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా! ఆర్టికల్ 13 పవర్ గుర్తుంది కదా! దాన్ని రెస్ట్రిక్ట్ చేసింది మేడం. మీరు ప్రతి దానిలో పార్లమెంట్ లాస్‌ని క్వెషన్ చేయొద్దు. తప్పని చెప్పొద్దు మీరు. లోక్‌సభ యొక్క టెన్యూర్ 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్‌కి పొడిగించింది. ఇట్లా అన్నమాట. ఇది 42nd అమెండ్మెంట్. చాలా అంటే చాలా పెద్ద పెద్ద చేంజెస్ తీసుకొచ్చింది మేడం. ఇక తర్వాత ఏమైంది? 1977లో ఆమె గవర్నమెంట్ పడిపోయింది. ఎమర్జెన్సీ విధించినాక జనాలు ఎందుకు ఊరుకుంటారు? అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోలేదు. ఆమె గవర్నమెంట్‌ని దించేసిర్రు. మరి 1977లో ఎవరొచ్చారు? జనతా గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొరార్జీ దేశాయ్. ఈయనకి కాంగ్రెస్‌కి అసలు పడదు. ఐ మీన్ ఇందిరాగాంధీకి అసలు పడదు. ఈయనేం చేసిండు? ఆమె ఏమేమైతే తీసుకొచ్చిందో దాన్ని మొత్తానికి రివర్స్ చేసిండు. ఇప్పుడు మన గవర్నమెంట్‌లో పాలిటిక్స్ అట్లనే నడుస్తాయి. కొత్త గవర్నమెంట్ వస్తే ముందున్నవి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళ స్కీమ్స్ అన్ని పేర్లు మార్చి మొత్తం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, రైతు నేస్తాని, రైతు భరోసా ఇట్లా మార్చుకుంటూ వెళ్తలేరు. అట్లనే చేస్తారు యాక్చువల్‌గా గవర్నమెంట్స్. సరే ఈయనేం చేసిండు 1977లో? సుప్రీం కోర్ట్, హైకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ మేడం తీసేసింది కదా! అవన్నీ రీస్టోర్ చేసిండు. బ్యాక్ ఇచ్చేసిండు. ఎమర్జెన్సీలు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఇట్లాంటి విషయంలో పార్లమెంట్ యొక్క పవర్స్ తగ్గించిండు. గుడ్ థింగ్. యాక్చువల్‌గా గుడ్ థింగ్. 1978 ఆయన గవర్నమెంటే. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇందిరాగాంధీ టైంలో ఎంత ఇంపార్టెంటో 44th కూడా ఇంపార్టెంట్. లోక్సభ అసెంబ్లీ యొక్క టెన్యూర్ 6 ఇయర్స్‌కి మార్చింది కదా! దాన్ని మళ్ళీ 5 ఇయర్స్‌కి తీసుకొచ్చాడు. లెజిస్లేచర్‌లో కోరం తీసుకొచ్చారు. నెక్స్ట్ ఉత్తుత్తిగా ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ప్రతి చిన్న రీజన్ చెప్పి ఎమర్జెన్సీ వేయొద్దు ఇండియాలో. ఇకపైన ఆర్మ్డ్ రెబిలియన్, లిటరలీ ఇండియాలో కూడా వార్ కండిషన్ లాంటిది క్రియేట్ అయితే ఇన్సైడ్ ఇండియా అప్పుడు కానీ ఎమర్జెన్సీ వేయొద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ నిజంగా వేయాల్సిన అవసరం వచ్చినా ఆర్టికల్ 21ని మాత్రం ప్రొటెక్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. 21 అంటే రైట్ టు లైఫ్, 20 అంటే మీ అరెస్ట్ గురించి కదా, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయడం. ఎమర్జెన్సీ టైంలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ అందరు జైల్లోనే ఉన్నారు. మేడం అందరినీ అరెస్ట్ చేయించి ఎవరైతే గవర్నమెంట్కి అగేన్స్ట్ గా మాట్లాడితే తీసుకెళ్లి లోపలేపించింది. మరి అది తప్పు కదా. వాళ్ళ రైట్ టు లైఫ్, మీకు మాట్లాడే హక్కు ఉంది. మీరు మాట్లాడితే అట్లా జైలు వేస్తే ఎట్లా? డెమోక్రటిక్ గవర్నమెంట్లో. అందుకని ఎంత జరిగినా ఆర్టికల్ 2021ని మాత్రం సస్పెండ్ చెయ్యొద్దు. అట్లనే ఇది ఇంపార్టెంట్ చూడండి. మనము 25th అమెండ్మెంట్లో ఏం చూసాము? రైట్ టు ప్రాపర్టీని కర్టైల్ చేశారు అని చూసినాం. బట్ అది ఫండమెంటల్ రైటే. బట్ 44th అమెండ్మెంట్లో రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా తీసేసి జస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్ చేశారు. అంటే ఇకపైన మీ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకున్నా మీరు కోర్టుకి వెళ్ళలేరు. గవర్నమెంట్ ఎందుకంటే కంపెన్సేషన్ ఇస్తుంది. గవర్నమెంట్తో లాబీ చేసుకోవాలే కానీ కోర్టుకి వెళ్ళడానికి లేదు. సో అడిగారు అనుకోండి, ఎప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్గా పోయింది అంటే 44th అమెండ్మెంట్ ద్వారా. అట్లనే ఎమర్జెన్సీ టైంలో, ప్రెసిడెంట్ రూల్ టైంలో కొన్ని సేఫ్ గార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మినిమం ఫాలో అవ్వాల్సిన సేఫ్ గార్డ్స్ని. ఓకే, నెక్స్ట్ 50th అమెండ్మెంట్. 50th అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 1984లో. దీంట్లో ఏంటంటే కొంతమంది ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, టెలికమ్యూనికేషన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కొన్ని రెస్ట్రిక్ట్ చేసినా తప్పలేదు. రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సినిమా అగైన్, ఏం పని చేస్తున్నాడో భార్యకు చెప్పలేడు, పిల్లలకు చెప్పలేడు. ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు దేనికి పనిచేస్తున్నారు ఇట్లాంటివి చెప్పొద్దు. ఎందుకంటే ఇండియా సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి చెప్పొద్దు. నెక్స్ట్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985లో వచ్చింది. ఇదేంటిది? 10th షెడ్యూల్లో మనం యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడతాం కదా, దాన్ని డీల్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ 10th షెడ్యూల్ని యాడ్ చేశారు. యాక్చువల్గా 10th షెడ్యూల్ ఏంటంటే ఆయారాం గయారాం. నేను బీజేపీ మీదే ఎన్నికయ్యాను అనుకోండి, ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసి ఎంపీ అయినా, గెలవంగానే పవర్ రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసిరని అటు అయినా అనుకోండి, అప్పుడు ఎవరిని మోసం చేసినట్టు నేను? నన్ను నమ్మి బీజేపీ ఫేస్ చూసి నాకు జనాలు ఓట్ చేస్తారు. నేను ఏమైనా సెలబ్రిటీ నాకు చేయడానికి? పార్టీని చూసి చేసిరు. మరి నేను పవర్ రాగానే వేరే పార్టీకి జంప్ అయ్యాను అనుకోండి, ఆ జనాలను మోసం చేసినట్టే కదా, డిఫెక్షనే కదా అది. అందుకని 10th షెడ్యూల్ని యాడ్ చేశారు. ఇంపార్టెంట్. 1985 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ 58th అమెండ్మెంట్ యాక్ట్ 1987.
కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్లీ హిందీ వర్షన్, అది కూడా ఒక లీగల్ స్టేటస్తో హిందీ వర్షన్ని ప్రొడ్యూస్ చేశారు 58th అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 61st అమెండ్మెంట్ యాక్ట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటిదాకా ఓటింగ్ ఏజ్ రావాలంటే మినిమం 21 years ఉండాలంట అడల్ట్ అవ్వాలంటే. బట్ ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేసి 61st అమెండ్మెంట్లో 18కి తీసుకొచ్చారు. ఏ ఇయర్లో? 1989. ఇయర్ గుర్తుపెట్టుకోండి, నెంబర్ గుర్తుపెట్టుకోండి. 1989 61st అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ తర్వాత వచ్చింది 1990లో 65th అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏంటంటే మనకి ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం సపరేట్ కమిషన్స్ ఉన్నాయి కదా, వాటిని క్రియేట్ చేయడం అనమాట. 65th అమెండ్మెంట్ యాక్ట్ 1990లో ఎస్సీ ఎస్టీస్ కోసం సెపరేట్ మల్టీ మెంబర్ నేషనల్ కమిషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది 69th అమెండ్మెంట్ యాక్ట్ 1991. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీ, కాకపోతే ఢిల్లీ అనేది స్పెషల్. ఎందుకు? లిటరలీ పొలిటికల్ పవర్ ఉన్న ప్రతి పర్సన్, ప్రతి ఒక్క బాడీ, అన్ని క్యాపిటల్ సిటీ ఢిల్లీలోనే ఉన్నాయి కదా, అందుకే ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనే స్టేటస్ ఇచ్చారు. దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఢిల్లీ యూనియన్ టెరిటరీ అయినా ప్రెసిడెంట్ కిందికి రాదు, దానికంటూ మిగతా స్టేట్స్ లాగా ఒక సెపరేట్ అసెంబ్లీ, అట్లీస్ట్ 70 member అసెంబ్లీ, 7 members కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని క్రియేట్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా? 69th అమెండ్మెంట్ ద్వారా, గుర్తుపెట్టుకోవాలి. 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఏం చెప్పారు అంటే మనకి 8th షెడ్యూల్లో కొన్ని లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించాం కదా, దాంట్లో కొంకణి, మణిపూరి, నేపాలి వీటిని యాడ్ చేశారు. 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992లో వెరీ 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 ఇంపార్టెంట్. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. అప్పటిదాకా రాజ్యాంగబద్ధమైన స్టేటస్ లేదు వాళ్ళకి, 73rdలో ఇచ్చారు. మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 9 యాడ్ చేశారు, 11th షెడ్యూల్ పంచాయత్ కోసం యాడ్ చేశారు విత్ 29 సబ్జెక్ట్ ఐటమ్స్. మనం ఈ 29 ఏంటనేది ఆ చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ 74th, ఇది కూడా సేమ్ ఇయర్ 1992, పైన పంచాయత్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు కదా, కింద మున్సిపాలిటీస్, ఏది అర్బన్ లోకల్ బాడీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. పార్ట్ 9A యాడ్ చేశారు, 12th షెడ్యూల్ యాడ్ చేశారు విత్ 18 సబ్జెక్ట్ ఐటమ్స్. 11th ఏమో పంచాయత్స్కి 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ ఏమో మున్సిపాలిటీస్కి. 73rd అమెండ్మెంట్, 74th గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 75th అమెండ్మెంట్ యాక్ట్ 1995. ఏదైతే ఎస్సీస్కి ఎస్టీస్కి గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రమోషన్స్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఓన్లీ ఎస్సీస్కి ఎస్టీస్కి అని చెప్పారు. తర్వాత 80th అమెండ్మెంట్ యాక్ట్ 2000. దీంట్లో ఏం చెప్పారంటే సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ట్యాక్స్ డెవల్యూషన్ జరుగుతుంది కదా, కరెక్ట్, ఫినాన్స్ కమిషన్ వాళ్ళు చెప్తారు కదా ఎట్లా ట్యాక్స్ రెవెన్యూ వెళ్తుందో, దాని మీద ఒక స్కీమ్ చెప్పారనమాట. ఆ ఇయర్లో నియర్లీ 20% ట్యాక్స్ ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు నియర్లీ 41% ట్యాక్స్ డెవల్యూట్ చేస్తున్నాం మనము. నెక్స్ట్ అదే ఇయర్లో 81st అమెండ్మెంట్ యాక్ట్ 2000లో దీంట్లో ఏం చెప్పారు అంటే ఏవైతే బ్యాక్లాగ్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్ యాడ్ చేయాలి రిజర్వేషన్స్లో అని చెప్పారు అనమాట. ఓకే, అండ్ రిజర్వేషన్స్ ఎక్కడైనా సరే 50%ని మించకూడదు, అది ఎస్సీ ఎస్టీ బీసీస్ ఎవరైనా సరే 50% లోపలే ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ అదే 2001లో ఇంకొకటి వచ్చింది, 82nd అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీస్కి పబ్లిక్ సర్వీసెస్లో వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం రిలాక్సేషన్, ఎందుకంటే వాళ్ళకి మిగతా వాళ్ళలాగా ఆపర్చునిటీ సరిగ్గా రాలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం క్వాలిఫైయింగ్ మార్క్ తక్కువ ఉన్నా ఏం కాదు అని చెప్పారు 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో ఏం చెప్పారంటే లోక్సభ అసెంబ్లీ వీళ్ళ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2026 వరకు ఫ్రీజ్ చేయాలి అని చెప్పారనమాట. ఎందుకు ఇది? సేమ్ పాపులేషన్ కంట్రోల్ కోసం. ఇది ఫ్రీజ్ చేస్తేనన్నా కనీసం స్టేట్స్ పాపులేషన్ తగ్గించుకుంటాయేమో అని చెప్పి, బికాస్ ఇప్పుడు పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ సీట్లు పెంచుకుంటే వెళ్ళిపోవాలి మనము, అది ఫ్రీజ్ చేసామనుకోండి కొంచెం కంట్రోల్ చేసుకుంటారు అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే,
నెక్స్ట్ 84th అమెండ్మెంట్ 2001. ఓకే, అది ఇప్పుడు అయిపోయింది కదా. 85th అమెండ్మెంట్ 2001, దీంట్లో ఏం చెప్పారు? ఎస్సీస్కి ఎస్టీస్కి ప్రమోషన్స్ ఇస్తున్నాం కదా మనం గవర్నమెంట్ జాబ్స్లో, దాంట్లో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది యాడ్ చేశారు. ఓకే, అంటే ఎక్కువ మంది సీనియర్స్కి కొంత మనం ప్రమోషన్స్ ఇవ్వచ్చు, సీనియారిటీ వైజ్ ఇవ్వాలి అన్నట్టు యాడ్ చేశారు. నెక్స్ట్ 86th అమెండ్మెంట్ యాక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2002లో వచ్చింది. ఏంటంటే ఒక ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21A యాడ్ చేశారు. ఏంటది చెప్పండి? బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 6 to 14 ఇయర్స్ వరకు ఏ చిన్నపిల్లలకైనా ఫ్రీగా దక్కుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో అని చెప్పి. దీనిలోనే ఒక ఆర్టికల్ 45 డిపిఎస్పిని అమెండ్మెంట్ చేసి స్టేట్కి ఒక కనీస బాధ్యత ఉంది. ఏంటి? చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఎర్లీ కేర్ ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం అని చెప్పారు. అట్లనే ఒక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేశారు 51Aలో. ఏంటిది? తల్లిదండ్రులకు ఒక కనీస బాధ్యత ఉంది, వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టు చూడడం. సో మొత్తం ఎడ్యుకేషన్ గురించి ఇదొకటి పట్టుకొచ్చారు 86th 2002లో. నెక్స్ట్ 87th అమెండ్మెంట్ యాక్ట్, అది ఎప్పుడు వచ్చింది? 87th 2003లో వచ్చింది. దీంట్లో ఏంటంటే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి 2000 సెన్సస్ ప్రకారం మార్చాలి అని. టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాని మనం పాపులేషన్ కింద ఇట్లా కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తాం కదా, అట్లా అది 2001 సెన్సస్ ప్రకారం డివైడ్ చేయాలి, కాన్స్టిట్యుయెన్సీస్ని మార్చాలి. బికాస్ పాపులేషన్ చేంజ్ అయింది కాబట్టి కాన్స్టిట్యుయెన్సీస్ మార్చాలంటున్నారు, సీట్స్ కాదు. ఓకేనా? కాన్స్టిట్యుయెన్సీస్ అడ్జస్ట్ చేయాలి అంతే. నెక్స్ట్ 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003, దీంట్లో ఏం చేశారంటే ఇప్పటిదాకా 1990లో ఒక నేషనల్ కమిషన్ వచ్చింది ఎస్సీ ఎస్టీకి కదా, దాన్ని బైఫర్కేట్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్కి సపరేట్గా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్కి సపరేట్గా చేశారు. ఓకేనా? నెక్స్ట్ 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003, దీంట్లో ఏంటంటే మనం ఈ ప్రొవిజన్ చూసాం చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవారు మినిమం ఎట్లయితే మ్యాక్సిమం 15% ఆఫ్ ది లోక్సభ స్ట్రెంగ్త్ ఉండాలి అని. అది 91st ద్వారా తీసుకొచ్చారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10th షెడ్యూల్, దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేశారు, యాంటీ డిఫెక్షన్ లాని. ఓకేనా? నెక్స్ట్ 92nd అమెండ్మెంట్ యాక్ట్ ఇంకొకటి వచ్చింది, అది కూడా 2003లోనే వచ్చింది. దాంట్లో ఏంటంటే 92nd 2003 మనకి 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అందులో ఒక 4 యాడ్ చేసి మొత్తం 8th షెడ్యూల్ని 22 లాంగ్వేజెస్ వరకు తీసుకొచ్చారు. ఏంటా 4? బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. ఇది 92nd అమెండ్మెంట్లో చేశారు. నెక్స్ట్ 93rd అమెండ్మెంట్ యాక్ట్, ఇది 2005లో వచ్చింది. ఏంటంటే ఎస్సీస్కి ఎస్టీస్కి ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళకి చదువుకునే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్పెషల్ ప్రొవిజన్స్ చేయాలంటే చెయ్యొచ్చు అని చెప్పేసి అది 93rd అమెండ్మెంట్లో చెప్పారు. నెక్స్ట్ 96th అమెండ్మెంట్ యాక్ట్, ఇది 2011లో వచ్చింది. దీంట్లో ఏంటంటే ఒరియా ప్లేస్లో ఒడియా చేశారు, ఎక్కడ? 8th షెడ్యూల్లో. నెక్స్ట్ 97th అమెండ్మెంట్ యాక్ట్, ఇది 2011లో వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక కొత్త డిపిఎస్పి యాడ్ చేశారు 43B. ఏంటిది? దీని గురించి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి. కోఆపరేటివ్, వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 97th అమెండ్మెంట్ యాక్ట్ దేనికి ఇంపార్టెంట్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్, ఒక డిపిఎస్పి యాడ్ చేశారు. అట్లనే ఫండమెంటల్ రైట్స్లో కూడా ఒక పాయింట్ యాడ్ చేశారు ఆర్టికల్ 19లో అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ 99th అమెండ్మెంట్ 2014లో వచ్చింది. ఇదేంటంటే ఎన్జేఏసీ అని ఒక బాడీ తీసుకొచ్చారు పార్లమెంట్ వాళ్ళు. ఈ కోర్టులో జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే ప్రపోజ్ చేసుకుంటున్నారు నేమ్స్. గవర్నమెంట్ అండ్ జడ్జెస్ ఇన్వాల్వ్ అయిన ఒక బాడీ క్రియేట్ చేసి వాళ్ళు డిసైడ్ చేయాలి అపాయింట్మెంట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, ఒక కమిషన్ని. బట్ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసింది? అది కొట్టేసింది. ఇక మీ ఊళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అట్లాంటి బాడీలో ఉంటే రేపటి నాడు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా కేసెస్ వచ్చాయి అనుకోండి, మీకే సపోర్ట్ చేసుకుంటారు ఆబ్వియస్గా. సో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, కోర్టులో ఇప్పుడు ఎట్లయితున్నాయో జడ్జెస్ అపాయింట్మెంట్స్ కొలీజియన్ సిస్టమ్ అట్లనే అవుతుంది అని దీన్ని కొట్టేసారు. నెక్స్ట్ చూద్దాము, 99th అయిపోయింది కదా. నెక్స్ట్ 100th అమెండ్మెంట్ యాక్ట్ 2014, ఇది ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్కి ఒక అగ్రిమెంట్ ఉంది, ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అంటారు. దాన్ని బట్టి ఇండియా కొన్ని ఎన్క్లేవ్స్ ఇచ్చింది బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ కొన్ని ఎన్క్లేవ్స్ ఇచ్చింది ఇండియాకి. అది 100th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా.
నెక్స్ట్ 101st అమెండ్మెంట్ యాక్ట్. 101st అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఎప్పుడు వచ్చింది? 2017లో. ఇది చెప్పండి. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసింది. 102nd అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఇదేంటి? బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక నేషనల్ కమిషన్ ఉంది కదా, అప్పటిదాకా దానికి రాజ్యాంగబద్ధమైన స్టేటస్ లేదు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. అందుకని కొత్తగా 338B అనే ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇక నుంచి అని చెప్పింది. నెక్స్ట్ 103 ఎప్పుడు వచ్చింది? 2019లో. ఇదేంటి? ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ లో ఒక 10% ఉండాలి. ఓకే, అంటే ఓపెన్ లోనే, కాకపోతే ఎకనామికలీ వీక్ గా ఉన్న వాళ్ళకి 10% ఇచ్చి రిజర్వేషన్ స్లాట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో వచ్చింది. దీంట్లో ఏంటి? ఎస్సీస్ కి ఎస్టీస్ కి పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ లో ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి ఇంకొక 10 years వరకు కంటిన్యూ చేయండి, అప్ టు 2030. మళ్ళీ 2030లో కూర్చొని డిస్కస్ చేస్తారు రిజర్వేషన్స్ ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ 105th అమెండ్మెంట్ 2021లో వచ్చింది. ఇదేంటి? అప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ కే పవర్ ఉండే అన్నమాట బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనే ఒక లిస్ట్ తయారు చేయడం. దీంతో స్టేట్ గవర్నమెంట్ కి కూడా పవర్ ని రీస్టోర్ చేసింది. స్టేట్స్ కూడా ఓబీసీస్ ని ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో అని చెప్పేసి. నెక్స్ట్ లాస్ట్ గా 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఇది రీసెంట్ది. అదే నారీ శక్తి బిల్. ఏంటది? లోక్సభలో అసెంబ్లీస్ లో విమెన్ కి 33% రిజర్వేషన్ ఉండాలి. వాళ్ళకి రిజర్వ్ చేసిన సీట్స్ లో వాళ్ళు మాత్రమే కంటెస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది డిస్కస్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాము. తర్వాత పంచాయత్స్కి ఒక సపరేట్ వీడియో, మున్సిపాలిటీస్కి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా లాంగ్ అవుతున్నాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండేసరికి లాంగ్ లెక్చర్స్ అవుతున్నాయి. సో బట్ ఎనీవేస్ నేను December 5th కల్లానే కంప్లీట్ చేస్తాను. సో మీరు వేరే సబ్జెక్ట్స్ చదువుతుంటే అది చదువుతూ ఉండండి, దీనికి ఒక 1 hour పక్కన పెట్టండి అంతే, సరేనా? ఎందుకంటే ఏబిపిఎస్సి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది కదా, ఉత్తుత్తగా పైన నాకేమో చెప్పడానికి అవ్వట్లేదు, క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్గా బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, సుప్రీంకోర్టు ఇందాక ఏం చెప్పింది పార్లమెంట్కి? ఎస్, మీరు ఏమైనా చేంజెస్ చేసుకోండి కానీ మనకంటూ కొన్ని కోర్ వాల్యూస్ బేసిక్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పింది. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ గురించి ఉందా అని అంటే లేదు, కాన్స్టిట్యూషన్లో మనకి మ్యాండేట్ చేయలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని జడ్జిమెంట్స్ ద్వారా, కొన్ని కన్వెన్షన్స్ ద్వారా అట్లా డెవలప్ చేసారు బేసిక్ స్ట్రక్చర్ని. సో అసలు ఫస్ట్ దీని హిస్టరీ కింద చూస్తే, ఫస్ట్ శంకరి ప్రసాద్ కేస్ 1951లో వచ్చింది. 1951లో ఈ రైట్ టు ప్రాపర్టీ ఏదైతే మనము నా ల్యాండ్ అని కొట్టుకొని కోర్ట్స్కి వెళ్తున్నామో దాన్ని కర్టెల్ చేశారనమాట. కర్టెల్ చేసి పార్లమెంట్ ఏం చెప్పింది అంటే, మేము ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ప్రొసీజర్ కింద ఫండమెంటల్ రైట్స్ని కూడా మేము అమెండ్ చేయొచ్చు, అమెండ్ చేసినా కూడా మమ్మల్ని ఎవరిని క్వశ్చన్ చేయొద్దు అని చెప్పారు. అయితే కోర్ట్స్కి ఏముంటుంది? ఆర్టికల్ 13 కింద జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా, జ్యుడిషియల్ రివ్యూ కింద లాస్, యూనియన్ లా, స్టేట్ లా, బై లా, ఇట్లా లాస్ని ఇది తప్ప ఇది కరెక్టా అని రివ్యూ చేస్తుంది కదా, అది కోర్టుకుండే పవర్ కదా. కానీ పార్లమెంట్ ఏం చెప్పిందంటే, మేము ఫండమెంటల్ రైట్స్ని కూడా కొట్టేస్తాం, తీసేస్తాం, ఏమైనా చేస్తాం, మీకు జ్యుడిషియల్ రివ్యూ దాని మీద లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది సింపుల్ లా లాగా ట్రీట్ చేయకండి, అది సపరేట్. ఓకే, అది సింపుల్ లా లాగా కాదు, అందుకే మీ పరిధిలోకి రాదు అని పార్లమెంట్ చెప్పింది. దానికి కోర్టు ఒప్పుకుంది కూడా. శంకరి ప్రసాద్ కేసులో ఒప్పుకుంది. ఏమంది తెలుసా కోర్టు? అవును, పార్లమెంట్కి ఏదైనా అమెండ్ చేసుకునే రైట్ ఉంది, మా పరిధిలో లేదు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అని కోర్టు ఒప్పుకుంది 1951లో. తర్వాత ఏమైంది? 1964లో సజ్జన్ సింగ్ కేసు ఒకటి వచ్చిందనమాట. దాంట్లో కూడా ఇదే మాట చెప్పింది కోర్టు. ఏమంటుంది? ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ కింద ఆర్డినరీ లాస్ అయితే మేము కొట్టేస్తాం, నల్ అండ్ వాయిడ్ అని, కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని కొట్టేసే పరిధి మాకు లేదు. పైన చెప్పిన శంకరి ప్రసాద్ జడ్జిమెంట్ కరెక్టే అని కోర్టు చెప్పింది. మళ్ళా తర్వాత 1967లో ఏమైంది? గోలక్నాథ్ కేసు వచ్చింది. ఇక్కడ ఏం చేసింది తెలుసా కోర్టు? మేము ముందిచ్చిన జడ్జిమెంట్ని రివర్స్ చేస్తున్నాము, రివర్స్ చేసి పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసుకుంటూ పోతుంది, మాకు లా మీదనే పవర్ ఉంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద పవర్ లేదంటున్నారు కదా,
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా లా కిందనే వస్తుంది అండర్ ఆర్టికల్ 13. సో ఒకవేళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే మేము దాన్ని కొట్టేస్తాము అని కోర్టు చెప్పింది. సడన్ గా వీళ్ళకు ఒక రియలైజేషన్ వచ్చిందనమాట కోర్టుకి. ముందున్న జడ్జిమెంట్ ని రివర్స్ చేసింది. తర్వాత ఏమైంది? 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971లో దీంట్లో మళ్ళీ ఏమైందో వీళ్ళకి కలబడ్డట్టు, లేదు లేదు గోలక్నాథ్ కేసులో మేము ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చామో అది మళ్ళీ మేము రివర్స్ చేస్తున్నాము. పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేసుకునే హక్కు ఉంది అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా కిందికి రాదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి ఆర్టికల్ 13లో లా కిందికి రాదు. సో మా పరిధిలో లేదు అని మళ్ళీ చెప్పారు. ఒకసారి అట్లా చెప్తారు, ఒకసారి ఇట్లా చెప్తున్నారు. నెక్స్ట్ కేశవానంద్ భారతి కేస్ 1973. నవ్వు ఇది చాలా 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 ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అన్నమాట. ఎందుకంటే ఈ కేబీసీ కేశవానంద్ భారతిలోనే మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది తీసుకొచ్చారు. సో 1973 ఏం చెప్పారు అంటే, ఎస్ ముందు చెప్పినట్టు 24th అమెండ్మెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ అనేది పార్లమెంట్కి ఉంది. వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ కూడా మార్చుకోవచ్చు, ఫైన్ మార్చుకొనియండి. కానీ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్. మేము కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, దీని పరిధిలోనే మార్చాలి ఏదైనా. మేము ఏదేదైతే బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది అని చెప్తామో అవన్నీ అప్హోల్డ్ చేస్తూ ఏమన్నా మార్చుకొనియండి, నో ప్రాబ్లం అని చెప్పారు అనమాట. తర్వాత ఇందిరా నెహ్రూ గాంధీ కేసు, దీంట్లో ఏం తీసుకొచ్చింది? 39th అమెండ్మెంట్ యాక్ట్లో ఇందాక మనం చూసాం ఏం చెప్పింది? పిఎం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ వీళ్ళ ఎలక్షన్ డిస్ప్యూట్స్ కోర్టు పరిధిలోకి రాదు అని ఇందిరాగాంధీ ఏదో ట్రై చేసింది కదా, అవన్నీ జ్యుడిషియల్ రివ్యూ కిందికి రావు అని. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లేదు లేదమ్మా, జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చరే. సో మా పవర్ని మీరు అట్లా తీసేయలేరు, బేసిక్ స్ట్రక్చర్ని మీరు అట్లా వైలేట్ చేయలేరు అని చెప్పి కోర్టు కొట్టేసింది. తర్వాత 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. తీసుకొచ్చి ఏం చెప్పింది? కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయడంలో పార్లమెంట్ సుప్రీం అంట. ఇంకా పార్లమెంట్ కి అడ్డొచ్చే వాళ్ళు, ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు, కోర్టులు కూడా ఆపొద్దు. ఎందుకంటే పార్లమెంటే సుప్రీం అని ఆ సుప్రీం గా చేసుకోవడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చింది 42nd అమెండ్మెంట్. మనం మినీ కాన్స్టిట్యూషన్ అని చూసాం కదా. మళ్ళీ ఇది తీసుకురాగానే నెక్స్ట్ ఏం చెప్పింది కోర్టు? మినర్వా మిల్స్ కేస్, ఇది కూడా ఇంపార్టెంట్. 1980లో ఏం చెప్పిందంటే, మీరు 42nd ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ కొట్టేశారు కదా, అది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, మీరు అట్లా కొట్టేయలేరు మా జ్యుడిషియల్ రివ్యూని. ఓకే, సో మీరు ఆ 42nd ఆ ప్రొవిజన్ని ఇన్వాలిడేట్ చేసింది కోర్టు. సో ఎంతసేపు ఏం చెప్తుంది? మీ ఇష్టం మార్చుకోండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం, దాన్ని వైలేట్ చేస్తే మాత్రం మా రివ్యూ పక్కా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అని కోర్ట్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ వామన్ రావు కేసు 1980, ఇందులో కూడా ఏం చెప్పింది? బేసిక్ స్ట్రక్చర్ అప్హెల్డ్, బేసిక్ స్ట్రక్చర్ లోపే ఆ పరిధిలోనే ఏమన్నా చేసుకోండి. సో ఇట్లా సిరీస్ ఆఫ్ కేసెస్ చూసినాం. అయితే మనకి స్టార్టింగ్ లక్ష్మీకాంత్ బుక్ లో ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ కింద ఏమేమి వస్తాయి అని డైరెక్ట్ గా కొన్ని పాయింట్స్ ఇచ్చి వదిలేశాడు అంతే. బట్ మనం నాకు తెలిసి గ్రూప్ 2 కూడా అంత తెలుసుకుంటే చాలు ఏవేవి బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయని. బట్ వర్స్ట్ కేసులో మెయిన్స్ కాబట్టి, గ్రూప్ 2 ఏపీఎస్సీలో మెయిన్స్ కూడా ఉంది కాబట్టి, ఏ కేసులో ఏమేమి బేసిక్ స్ట్రక్చర్ ప్రొవిజన్స్ వచ్చాయి అని అడిగితే అక్కడ బుక్ అయిపోతాం. అందుకే కేసెస్ వైజ్ చూసుకుంటూ అయిపోదాము. మీరు జస్ట్ ప్రొవిజన్స్ గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది, ఎలిమినేట్ చేయడానికి గుర్తున్నా చాలు. కేశవానంద్ భారతి ఇంపార్టెంట్ కదా మనకి. ఇక్కడ కాన్స్టిట్యూషనే సుప్రీము, కాన్స్టిట్యూషన్ సుప్రీము, పార్లమెంట్ సుప్రీం కాదు. ఠీకే, అది చెప్పారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి, జ్యుడిషియరీకి సెపరేషన్ ఆఫ్ పవర్స్, టైట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, ఒకరి దాంట్లో ఒకరు వేలు పెట్టద్దు అని. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి జ్యుడిషియరీ ఎందుకు లెజిస్లేటివ్ బిజినెస్లో వేలు పెడుతుందంటే, జ్యుడిషియరీ ఉన్నదే ఎందుకు? జనాలకి ప్రాబ్లం అయితే మంచి చేయడానికే కదా. అప్పుడు గవర్నమెంట్ ఎగెన్స్ట్ ఖచ్చితంగా పనిచేయాలి కదా జ్యుడిషియరీ, గవర్నమెంట్ తప్పు చేస్తే కరెక్ట్ చేయాలి కదా. అందుకే జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది అనమాట, అంతే. అంతేగాని జ్యుడిషియరీ వెళ్ళి లా మేకింగ్లో ఎప్పుడైనా వేలు పడుతుందా? పోయి పార్లమెంట్ సెషన్లో కూర్చుంటారా? కూర్చోరు, వాళ్ళ క్వశ్చన్ చేయరు. నెక్స్ట్ మన ఇండియా అనేది రిపబ్లిక్, డెమోక్రటిక్ అనేది చెప్పింది. ఇండియా అనేది సెక్యులర్, ఇవన్నిటికీ మీకు మీనింగ్స్ తెలుసు కదా, మనం ఆల్రెడీ ప్రియాంబల్ అప్పుడు చూసాం, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే. రిపబ్లిక్ అంటే ఒక ఎలక్టెడ్ హెడ్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అంటే పీపుల్ చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్, సెక్యులర్ అంటే అన్ని రిలీజియన్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయడం. నెక్స్ట్ ఫెడరల్ క్యారెక్టర్, సెంటర్ లో స్టేట్ లో 2 గవర్నమెంట్స్ ఉండడం. సోవరెనిటీ అంటే
మన డెసిషన్ మేకింగ్ మనం ఇండిపెండెంట్ గా చేసుకోవడము, ఒక ఇండివిజువల్ కి ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఉండడం. నెక్స్ట్, ఇండియా అనేది ఒక వెల్ఫేర్ స్టేట్, అంటే పువర్ పీపుల్ కి వెల్త్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, అంటే ప్రెసిడెంట్ అనేవాడు ఒక నామినల్ హెడ్, పిఎం అనేవాడు ఒక రియల్ హెడ్. ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అని చెప్పి కేశవానంద్ భారతి కేసులో చెప్పారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ రివైండ్ చేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బికాస్ ఫస్ట్ కేసులో కొన్ని పాయింట్స్ ఇచ్చి ఇవి బేసిక్ స్ట్రక్చర్ పాయింట్స్, ఏ కేసులో వచ్చినాయి ఇవన్నీ అని అడిగితే మళ్ళీ మనం గుర్తుండాలి కదా. మళ్ళీ ఏంటంటే ఒక్కొక్క జడ్జిమెంట్ లో కొన్ని రిపీట్ కూడా అవుతాయి, అదే ప్రాబ్లం, కొన్ని రిపీట్ అవుతాయి. సో మెయిన్ మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం బెటర్ అన్నమాట, అన్నిటికీ రెడీగా ఉంటాం. నెక్స్ట్ వెళ్దాం, ఇందిరాగాంధీ కేసు. ఇందిరాగాంధీ కేసు ఏ కేసు? ఆమె ఎలక్షన్ కేసు, ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాము. ఆ ఎలక్షన్ కేసులో అవుట్పుట్ ఏం చెప్పింది అంటే కోర్టు, ఇండియా అనేది సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ప్రతి ఇండివిజువల్ కి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఉంది, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకు మేడం ఫండమెంటల్ రైట్స్ ఇవి రెస్ట్రిక్ట్ చేసింది కదా. నెక్స్ట్, ఇండియా అనేది సెక్యులర్, ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్ అండ్ రిలీజియన్ ఉంది ఇండియాలో, అంటే నచ్చిన రిలీజియన్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అనేది మన ఇండియాలో లాస్ మీద ఆధారపడి ఉంది. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ లాస్, నాట్ గవర్నమెంట్ ఆఫ్ మెన్. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎమర్జెన్సీని విధించడం కాదు. నెక్స్ట్, జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ కిందకే వస్తుంది. నెక్స్ట్, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఆమె ఎలక్షన్ తప్పు అని చెప్తేనే కదా ఆమె ఏదో ట్రై చేసింది ఎమర్జెన్సీ చేయడానికి. సో ఇండియాలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండాలమ్మా అని చెప్పి చెప్పారు ఈ కేసులో. తర్వాత వచ్చింది మినర్వా మిల్స్ కేస్ 1980. ఇంపార్టెంట్, మినర్వా మిల్స్ కేస్. దీంట్లో ఏంటంటే పార్లమెంట్ కి రెస్ట్రిక్టెడ్ పవరే ఉంది కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయాలంటే. ఇక మీరు సుప్రీం కాదు, మీకు అన్లిమిటెడ్ పవర్ లేదు, మీకు రెస్ట్రిక్టెడ్ పవర్, బేసిక్ స్ట్రక్చర్ పరిధిలో చేయండి. ఇక్కడ మళ్ళా జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు. ఈ మినర్వా కేసులో ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కి మధ్యలో మంచి బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ లో మనకి పొలిటికల్ రైట్స్ ఉన్నాయి, డిపిఎస్పిలో ఎకనామిక్ అండ్ సోషల్ రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనుషులకు కావాలి, ఏ రైట్స్ లేకపోయినా ఇబ్బందే. సో మంచి బ్యాలెన్స్ చేయండి అని చెప్తుంది. తర్వాత సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ కేస్. ఐ డోంట్ థింక్ ఇట్స్ దిస్ ఇంపార్టెంట్, బట్ దీంట్లో ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్, అంటే అందరికీ జస్టిస్ వచ్చేటట్టు. ప్రతి ఒక్కరు అడ్వకేట్స్ కి లక్షలు ఇచ్చి కోర్ట్స్కి వెళ్ళలేరు కదా, అందుకే అలాంటి వాళ్ళ కోసం లోక్ అదాలత్, కొన్ని ట్రైబ్యునల్స్, ఇట్లా ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్ ఉండాలి అని. నెక్స్ట్, భీమ్ సింగ్జీ కేసు, ఇది 1980. ఇండియా అనేది వెల్ఫేర్ స్టేట్ అని చెప్తున్నారు, ఆల్రెడీ వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటో చెప్పా. నెక్స్ట్, ఎస్పి సంపత్ కుమార్ కేసు 1986. దీంట్లో రూల్ ఆఫ్ లా అనేది బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది. మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? గ్రూప్ 1 లో క్వశ్చన్ అడిగారు. అంటే ప్రతి ఒక్కరూ లాకి సమానమే, రిచ్ పూరు అని ఉండదు, ఎవ్రీబడి ఈ సబ్జెక్ట్ టు ఈక్వల్ లాస్. కరెక్ట్. నెక్స్ట్, ఈ రబ్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. 1986 లో ఇంకొక కేసు వచ్చింది, ఏంటది? పి సాంబమూర్తి కేసు. దీంట్లో కూడా మళ్ళా రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ రెండింటిని అప్హెల్డ్ చేసి బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అని చెప్పారు. ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్ అసోసియేషన్ కేస్. దీంట్లో ఏం చెప్పారంటే పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్స్ 32, 136, 141, 142 ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ కిందకే వస్తాయి అని చెప్పారు. నెక్స్ట్, ఇందిరా సాని కేస్, ఇది ఇంపార్టెంట్ కేసు. ఇందిరా సాని కేస్ 1992. ఇది గుర్తుందా? మండల్ కేస్, బీపీ మండల్, దీని గురించి చెప్పండి. ఓబీసీస్ యొక్క రిజర్వేషన్స్ గురించి తీసుకొచ్చారు బీపీ మండల్ కమిషన్ అని. ఆ కేసులో ఏం చెప్పారంటే రూల్ ఆఫ్ లా అనేది బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది అని చెప్పారు. అలాగే కుమార్ పద్మా ప్రసాద్ కేస్, దీంట్లో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ కేసు. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వెళ్దాం, ఇంకా లాస్ట్ లో కొన్ని ఉన్నాయి అవి చెప్పేస్తే మీరు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ప్రొవిజన్స్ ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. కిహోటో
హోలోహన్ కేస్ ఇదైతే డైరెక్ట్ గా యూపీఎస్సీ మెయిన్స్ లోనే అడిగారు ఈ కేసు గురించి 1992. దీంట్లో ఏం చెప్పారు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది. ఇండియా అనేది సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. చూడండి ఆల్రెడీ మళ్ళీ 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 రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ రఘునాథ్ రావు కేస్ 1993. దీంట్లో ఈక్వాలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది బేసిక్ స్ట్రక్చర్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇండియాలో ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994. దీంట్లో ఏం చెప్పారు ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, సోషల్ జస్టిస్, జ్యుడిషియల్ రివ్యూ ఇవన్నీ మళ్ళీ రిపీట్ అయినాయి కదా, ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అని చెప్పారు. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ కేస్ ఇది ఎప్పుడు 1997లో. ఏదైతే రెడ్ జ్యూరిస్డిక్షన్ పవర్స్ ఉన్నాయి కదా, ఎస్పెషలీ హైకోర్టు యొక్క పవర్స్ అండర్ ఆర్టికల్ 226, 227 బేసిక్ స్ట్రక్చర్ కిందకే వస్తాయి అని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఇందిరా సానీ కేస్ 2. దాంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు. తర్వాత ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ 2001 ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ అలాగే డెమోక్రసీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ చూడండి ఐఆర్ కోహెల్హో కేస్ 2007. ఇది కూడా యూపీఎస్సీ మెయిన్స్ లో అడిగారు. దీంట్లో ఏం చెప్తున్నారు రూల్ ఆఫ్ లా బేసిక్ స్ట్రక్చర్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ రివ్యూ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ అట్లనే 32 కింద సుప్రీం కోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, జ్యుడిషియల్ రివ్యూ అది కూడా బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. హైకోర్టు యొక్క పవర్ అండర్ ఆర్టికల్ 226, 227 ఇది మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. సో నేను కేసెస్ చెప్పాను, వాటిల్లో ఉండే బేసిక్ స్ట్రక్చర్ ప్రొవిజన్స్ చెప్పాను. సో బిఫోర్ ఎండింగ్ ఊపర్ సే మనం ఒకసారి గుర్తు చేసుకుందామా, ఇన్ని కేసెస్ తో చదివితే మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్ గా ఉందనుకోండి బికాస్ చాలా చాలా రిపీట్ అయ్యాయి కదా. సో వరుసగా ఊపర్ సే చెప్పాలంటే supremacy of constitution, sovereign democratic republican nature, secular characteristics, separation of powers, federal characteristics, unity and integrity of India, welfare state, judicial review, freedom and dignity of individual, parliamentary system, rule of law, fundamental rights ki DPSP ki unna balance, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, యాక్సెస్ టు జస్టిస్. చూడండి యాక్సెస్ టు జస్టిస్, తర్వాత లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, తర్వాత పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, పవర్స్ ఆఫ్ హైకోర్ట్. ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఠీకే ఈ ఒక్క ప్రొవిజన్స్ గుర్తు పెట్టుకున్నా మీకు సరిపోతుంది. క్లాస్ని ఇక్కడికి ఎండ్ చేసి తర్వాత పంచాయత్కి ఒక వీడియో సెపరేట్ గా చేస్తాం, మళ్ళీ కలిపి చేస్తే అది టూ లాంగ్ అయిపోతుంది, 2 hours లెక్చర్ అవుతుంది. పార్లమెంట్ పంచాయత్కి ఒక గంట, మున్సిపల్స్కి ఒక గంట పెట్టేస్తే అయిపోతుంది. మోస్ట్లీ 6 to 7 units ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయిపోతుంది. ఇంకొక 4 units ఉంటాయి, దాన్ని మనం వీడియోస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.